ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2లో భయంకరమైన విలన్ నటిస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా విలన్? పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ నెక్స్ట్ లెవెల్ అనేలా పుష్ప 2 తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా యాక్టర్స్ నటిస్తున్నారు. హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుండగా విలన్ గా ఫహద్ ఫాసిల్ నటిస్తున్నాడు. అలాగే దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ స్టార్స్ ను కూడా రంగంలోకి దింపుతున్నారు సుక్కు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 2లో విలన్ గా నటించాడు సంజయ్ దత్. అధిరా పాత్రలో చాలా భయంకరంగా కనిపించాడు. దీంతో ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. రామ్ పూరి కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు పుష్పరాజ్ తో సై అంటున్నాడని అంటున్నారు. ఒకవేళ మున్నాభాయ్ ఈ సీక్వెల్ లో నటిస్తే సినిమాపై మరింత వెయిట్ పెరిగినట్లే. ప్రజెంట్ జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.